సాధారణంగా పండుగలప్పుడు, వార్షికోత్సవాలప్పుడు కొన్ని షోరూంలు వస్తువులపై భారీ ఆఫర్లు ప్రకటిస్తూ ఉంటాయి. ఆ సమయంలో కస్టమర్స్ పెద్ద సంఖ్యలో తరలివచ్చి తక్కువ ధరకు ఎక్కువ వస్తువులు భారీగా కొనుగోలు చేస్తూ ఉంటారు. అలా ఓ బట్టల షాపు యజమాని తన షోరూం వార్షికోత్సవం సందర్భంగా ₹1 బ్రాండెడ్ డ్రెస్ అంటూ భారీ ఆఫర్ ప్రకటించాడు. ఆ తర్వాత ఆ యజమానికి తిప్పలు మామూలుగా లేవు. చివరికి మమ్మల్ని రక్షించండి మహాప్రభో అంటూ పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది. కొత్త బట్టలంటే యువతకు ఎంత ఇష్టమో చెప్పనక్కర్లేదు. నెలలో ఒక 4 కొత్త డ్రెస్సులైనా కొనాలనుకుంటారు. కానీ బడ్జెట్ గుర్తొచ్చి ఆగిపోతారు. అలాంటి వారికి ₹1కే బ్రాండెడ్ డ్రెస్ వస్తుంది అంటే ఆగుతారా? సైదాబాద్ సింగరేణి కాలనీ ప్రధాని రోడ్డుపై ఓ బట్టల షాపు ప్రారంభించి సంవత్సరం ముగిసిందే. ఈ క్రమంలో తన షోరూం ప్రమోట్ చేసుకోవడానికి మార్కెటింగ్ స్టంట్లో భాగంగా ఓ పెద్ద ఆఫర్ పెట్టాడు ఆ షాపు యజమాని. కేవలం ₹1కే డ్రెస్ అని ప్రకటించారు. ఈ విషయం తెలియగానే పెద్ద ఎత్తున యువకులు ఆ షాపు వద్దకు పోటెత్తారు. అక్కడితో ఆగలేదు. షాపులోకి దూసుకు వెళ్లి సిబ్బందికి చుక్కలు చూపించారు. ఎవరికి దొరికినవి వారు చుట్టబెట్టుకుని బయటకు వచ్చారు. బయట ఉన్నవాళ్లు చూస్తూ ఊరుకుంటారా? అలా షాప్లో నుంచి బట్టలు తీసుకుని బయటకు వచ్చిన వారి చేతుల్లో నుంచి అందరూ తలోటి లాగేసుకున్నారు. అంత కష్టపడి లోపల నుంచే తెచ్చుకున్న వాళ్ళు నోరెళ్లబెట్టి చూస్తూ ఉండిపోయారు. మరికొంతమంది తోసుకొని మరీ షోరూంలోకి వెళ్లడానికి ప్రయత్నించారు. వాళ్లను అదుపు చేయడం వారి తరం కాలేదు. దాంతో పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు కూడా అక్కడ పరిస్థితిని చూసి పోలీసులు కూడా చేతులెత్తేశారు. చేసేదేమీ లేక అతి కష్టం మీద సిబ్బంది దుకాణం మూసివేశారు. దీంతో యువకులు వెనుదిరిగారు.